మాటలు మాట్లాడి డెఫినెట్గా మళ్ళీ కాలబెరానికి వస్తుంది పాకిస్తాన్. బట్ ఈసారి భారతదేశం మాత్రం ఖచ్చితంగా ప్రతీకార చర్యలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. డెఫినెట్గా ప్రతీకారం తీసుకొని తీరుతాం అండ్ ఉగ్రవాదాన్ని కూడా డెఫినెట్గా అణిచివేస్తామని కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్కి భారతదేశ ఆర్మీ కూడా క్లియర్గా మెసేజ్ ఇచ్చింది. అరేబియన్ సముద్రంలో కూడా యుద్ధ నౌకలకు సంబంధించి కావచ్చు, ఐఎన్ఎస్ విక్రాంత్ ఆర్ ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి కావచ్చు, లేదా ఇతర ఎక్విప్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఫుల్లీ అప్గ్రేడెడ్ మెషిన్స్తో కూడా ఇప్పటికే అరేబియన్ సముద్రం దగ్గర అండ్ ఆల్సో ఎల్ఓసి దగ్గర భారత బలగాలను భారీగా మోహరించింది భారత ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైతే బీఎస్ఎఫ్ కి సంబంధించిన ఆర్మీ సోల్జర్స్ ఉన్నారో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే సెలవులు పెట్టి వెళ్ళారో వాళ్ళు కూడా తిరిగి వచ్చి వెంటనే విధుల్లో చేరాలని కూడా, డ్యూటీలో తిరిగి చేరాలని కూడా ఇప్పటికే భారత ఆర్మీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గత 3 రోజుల నుంచి జరిగిన పరిణామాల గురించి ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే, భారత ఆర్మీకి సంబంధించిన హై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, సిడిఎస్ కావచ్చు లేదా భారత ఆర్మీ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేశారు. ఒక సుదీర్ఘ చర్చ నడిచింది. పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఇండియాకి వచ్చిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో లేదా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ హైడౌట్స్ ఏంటి, వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ బేస్ క్యాంపులు ఎక్కడున్నాయి, కాశ్మీర్లో వాళ్ళు ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నారు అనే నేపథ్యంలో కూడా ఒక సుదీర్ఘ చర్చ నడిచింది. ఆ తర్వాత సిడిఎస్ రాజ్నాథ్ సింగ్ని కలిశారు. రాజ్నాథ్ సింగ్ని కలిసిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. రాజ్నాథ్ సింగ్ని కలిసిన తర్వాత ఆ సుదీర్ఘ చర్చలో కొన్ని కీలక అంశాలపై వాళ్ళు చర్చించారు. దాని తర్వాత నిన్న రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో భేటీ కావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కూడా చాలా విషయాలపై, కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, భారత్ ఇంకా పాకిస్తాన్కి సంబంధించిన బైలాటరల్ ఇష్యూస్కి సంబంధించి కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా కొన్ని అంశాలను చర్చించి అయితే రాబోయే రోజుల్లో పాక్కి అగెయిన్స్ట్గా చాలా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్లో నీటి కొరత ఉండడం వల్ల జనాలు రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత కొన్ని కీలక అంశాలపై భారత్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంది. జలాలకు సంబంధించిన ఒప్పందం కావచ్చు, లేదా వాఘా బార్డర్కి సంబంధించిన విషయం పైన కావచ్చు, ఇక్కడ ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ దేశీయులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని విధించిన ఆంక్షలకు సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ పైన చాలా ప్రెషర్ క్రియేట్ అయింది. అయితే భారత్ నుంచి వస్తున్న ముప్పేట దాడితో ఇప్పటికే పాక్ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాక్లో ఈ నేపథ్యంలో అంతర్గత సంక్షోభం కూడా నెలకొంది. ప్రభుత్వం మాటని కూడా ఆర్మీ లెక్క చేయట్లేదు. చాలా మంది ఆర్మీ మేజర్లు కూడా, ఆర్మీ సోల్జర్స్, పాకిస్తాన్ ఆర్మీ మేజర్స్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది రిజైన్ చేశారు. ఎందుకంటే భారత్ నుంచి ఎప్పుడు దాడి జరుగుతుందా అనే నేపథ్యంలో, అసలు యుద్ధం జరిగిందా లేదా దాడి జరిగినా ఎదుర్కోవడానికి తమ దగ్గర అంత బలం కానీ అంత శక్తి సామర్థ్యాలు కానీ లేని పక్షాన పాకిస్తాన్కి సంబంధించిన మేజర్స్ ఇంకా చాలా మంది సోల్జర్స్ రిజైన్ చేస్తున్నారు అని కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే మరికొంతమంది మేజర్స్ ఏకంగా పాకిస్తాన్ దేశం వదిలిపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా బయటికి వెళ్ళిపోయారని కూడా పాకిస్తాన్ మీడియా కథనాల్లో వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే సింధు జలాల విషయంలో ఇప్పటికే పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే సైన్యంలో కూడా సైన్యంపై ఏదైతే పాకిస్తాన్ సైన్యం ఉందో ఆ పాకిస్తాన్ సైన్యంపై కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. లాస్ట్ 2 months నుంచి లేదా గత 2-3 నెలల నుంచి చూసుకుంటే ఇప్పటికే 2 సార్లు, రీసెంట్గా ఒకసారి అండ్ ఇంతకు ముందు కూడా ఒకసారి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం పైన అటాక్ చేసింది. అండ్ ఆల్సో ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా లాహోర్లో చోటు చేసుకుంది. అక్కడ కూడా 10 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి పాకిస్తాన్ పైన చాలా రకాలుగా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. పాకిస్తాన్ చాలా రకాలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. అండ్ ఆల్సో
పాకిస్తాన్లో ట్రేడ్ కూడా చాలా తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ మరింత పెరిగిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్లో నెలకొన్న ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తీవ్ర సంక్షోభం నెలకొంది పాకిస్తాన్లో. పావర్టీ విషయంలో కావచ్చు, లేదా ప్రజలు కొనుక్కునే నిత్యావసర ధరల విషయం గురించి కావచ్చు, ప్రతిదీ కూడా పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారతదేశం చాలా కీలక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంది. అండ్ ఆల్సో ట్రేడ్ పైన కూడా భారత్ పాకిస్తాన్ పైన ప్రెషర్ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే అరేబియన్ సముద్రం నుంచి చాలా వరకు పాకిస్తాన్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఫ్యూయల్కి సంబంధించింది ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో దానిపైన కూడా ఆంక్షలు విధిస్తే పాకిస్తాన్ పైన ట్రేడ్కి సంబంధించి కూడా చాలా వరకు ఆర్థికంగా పాకిస్తాన్ను దెబ్బతీయొచ్చు అనే కోణంలో కూడా ఇండియా ప్లాన్ చేస్తుంది. సో స్ట్రాటజికల్లీ యుద్ధంతో కాకపోయినా కూడా, ఎందుకంటే యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవు. సో అందుకే ఇప్పుడు రష్యాని, అదేవిధంగా చైనాని కూడా హెల్ప్ చేయాలంటూ కూడా పాకిస్తాన్ కోరుతుంది. సో అదేవిధంగా ఎలాంటి దాడి చేసినా కూడా ఎల్ఓసి దగ్గర కూడా ఇప్పటికే కాల్పుల ఒప్పందం ఉన్నప్పటికీ కూడా మనము పహల్గామా దాడి తర్వాత ఇప్పటికే 4 సార్లు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. అయినా కానీ భారత బలగాలు వాటిని తిప్పికొట్టాయి, సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కొన్నాయి. సో ఎటు చూసినా కూడా భారత్ను ఎదుర్కొనే పరిస్థితి పాకిస్తాన్కి లేని నేపథ్యాన ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లకు సంబంధించి ఇప్పటికే చాలా కొరత పాకిస్తాన్లో నెలకొంది. ఇదే నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షల పట్ల కావచ్చు, ఏదైతే సంక్షోభం నెలకొందో అది మరింత ఎక్కువగా ఇన్ఫ్లేషన్కి దారితీసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, పాకిస్తాన్ ప్రభుత్వం మాట వినట్లేదు. చాలాసార్లు కూడా పాకిస్తాన్ ఆర్మీ డామినేషనే కనిపిస్తుంది పాకిస్తాన్ గవర్నమెంట్ కంటే కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో గవర్నమెంట్ కన్నా ఎక్కువగా మిలిటరీ రూల్ పై కనిపిస్తుందనే కూడా ఒక చర్చ బయటికి వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే మాట బయటికి వినిపిస్తుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏ మాటకి వినకుండా తన సెల్ఫ్ డిసిషన్ తీసుకొని కూడా పాకిస్తాన్ ఆర్మీ ముందుకు వెళ్తుంది అనే చర్చ కూడా చాలా జోరుగా సాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ సోల్జర్స్ కావచ్చు, లేదా చాలామంది మేజర్స్ ఎవరైతే హయ్యర్ పొజిషన్లో ఉంటారో ఆ మేజర్స్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. చాలామంది వాళ్ళ భార్య పిల్లలతో, వాళ్ళ కుటుంబాలతో సహా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అనే తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ఇంత సంక్షోభం, ఈ రకంగా ప్రెషర్ ఇండియా వైపు నుంచి ఎప్పుడెప్పుడు అటాక్ జరుగుతుందా అనే ఒక భయం, ట్రేడ్కి సంబంధించి సంక్షోభం నెలకొనడం, అదేవిధంగా ఇన్ఫ్లేషన్, పావర్టీ, ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్లో ఉన్న ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి రోజు రోజుకు దిగజారుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో రష్యా ఇంకా చైనాని హెల్ప్ కోరుతుంది పాకిస్తాన్. అయితే గత 2 రోజులుగా చూసుకుంటే దేశంలో కూడా ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన కీ మేజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చేతులెత్తేసిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దిక్కుతోచని పరిస్థితుల్లోకి ఇప్పటికే పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అందుకే సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రష్యా చైనాని హెల్ప్ అడుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకో సైడ్ అయితే ఖచ్చితంగా